ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ పైథాన్లో అయినా జావాలో అయినా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. సింపుల్గా ఆబ్జెక్ట్ అంటే ఒక పెన్ అనేది ఆబ్జెక్ట్, ఒక మొబైల్ అనేది ఆబ్జెక్ట్, ఒక కార్ అనేది ఆబ్జెక్ట్, ఒక డాగ్ అనేది ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్స్ని యూజ్ చేసుకుని ఒక ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది మనం బిల్డ్ చేస్తాం. ఈ యొక్క ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకునే ముందు ఒక సాఫ్ట్వేర్ అంటే ఏంటో నేర్చుకుందాం. సాఫ్ట్వేర్ అంటే ఈజీలీ చేంజబుల్ టూల్ ఆర్ ప్రోడక్ట్ దట్ పర్ఫామ్ ఏ స్పెసిఫిక్ టాస్క్. అంటే సాఫ్ట్వేర్లో ఈ కెన్ ఈజీలీ చేంజ్ టూల్ ఆర్ ప్రోడక్ట్. ఈ యొక్క ఆబ్జెక్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వల్ల సో మెనీ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒక మంచి సాఫ్ట్వేర్ని బిల్డ్ చేయొచ్చు. అసలు మంచి సాఫ్ట్వేర్ అంటే ఏంటి? ఒక గుడ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి? ఒక గుడ్ సాఫ్ట్వేర్ అంటే డెవలపర్స్ అనేవాళ్ళు హ్యాపీగా ఉండాలి, యూజర్స్ అనేవాళ్ళు హ్యాపీగా ఉండాలి. ఓన్లీ యూజర్స్ హ్యాపీగా ఉంటే సరిపోదు, డెవలపర్స్ కూడా హ్యాపీగా ఉండాలి. ఎప్పుడు డెవలపర్స్ హ్యాపీగా ఉంటారంటే ఈజీ టు అండర్స్టాండ్ అండ్ మేక్ చేంజెస్. ఒక కోడ్ అనేది ఈజీగా అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు, దానిలో ఏమైనా చేంజెస్ చేయగలిగినప్పుడు, ఈజీ టు ఫిక్స్ బగ్స్ ఏమన్నా ఉంటే ఈజీగా ఫిక్స్ చేయగలిగినప్పుడు, ఏమన్నా ఫీచర్స్ అనేవి యాడ్ చేయగలిగినప్పుడు మనం ఈ యొక్క ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో అలా అడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి. అలా డెవలపర్స్ అనే వ్యక్తులు హ్యాపీగా ఉంటారు. అలాగే ఈ యొక్క అప్రోచ్ ఎలా అవుతామంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ది వే ఆఫ్ అప్రోచింగ్, డిజైనింగ్, డెవలపింగ్ ఫర్ ఏ గుడ్ సాఫ్ట్వేర్ని యూజ్ చేయడానికి ఈ యొక్క ఫాలోయింగ్ స్టెప్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక కార్ అనేది ఒక ఆబ్జెక్టు, ఒక డాగ్ అనేది ఒక ఆబ్జెక్టు. ఆ రెండు ఒక ఆబ్జెక్ట్ని తీసుకొని అసలు ఈ కార్ అనేది దీని యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం మనం ఒక డిస్క్రిప్షన్ వేలో, ఒక ఆర్గనైజ్డ్ వేలో రాసుకోవాలి. ఫస్ట్ కార్ అనేది ఏమి కలిగి ఉంది? ఆబ్జెక్ట్ 1 ఈజ్ ఏ కార్. ఆబ్జెక్ట్ 1 హ్యాస్ 4 టైర్స్, 4 సీట్స్, 4 డోర్స్. ఇవి కలిగి ఉంది ఈ కార్ అనేది. ఈ కార్ అనేది ఏం చేయగలదంటే హారన్ చేయగలదు, ముందుకెళ్ళగలదు, మూవ్ అవ్వదు, యాజిలేట్ అవ్వగలదు. సో దీన్ని ఎలా రాసుకుంటామంటే ఆబ్జెక్ట్ 1 ఈజ్ ఏ కార్ అని రాసుకుంటాం. ఆబ్జెక్ట్ 1 అనేది ఏం చేయగలదంటే కలరు, సీట్స్, మైలేజ్. కలర్ వచ్చేకి దాని యొక్క కలర్ బ్లూ కలర్, సీట్స్ అనేవి 4, మైలేజ్ వచ్చేకి 22 km/లీటర్ అండ్ సోన్. ఈ యొక్క కలర్, సీట్స్, మైలేజ్ అనే దాన్ని ప్రాపర్టీస్ అంటాం. ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, వీటి యొక్క కలర్ అనేది బ్లూ, సీట్స్ అనేవి 4, మైలేజ్ అనేది 22 km/h, వీటిని వాల్యూస్ అని అంటాం. తర్వాత ఇదేంది? కార్ అనేది ఏమి కలిగి ఉంది? ఆబ్జెక్ట్ 1 హ్యాస్ ఏమి కలిగి ఉంది? ఆ కార్ అనేది ఏం చేయగలదు? ఆబ్జెక్ట్ 1 కెన్ ఏం చేయగలదు అంటే సౌండ్ చేయగలదు, మూవ్ అవ్వగలదు, యాజిలేట్ అవ్వగలదు. దీన్ని యాక్షన్స్ అంటాం. ఇది ఇలా మనం ఒక ఆబ్జెక్ట్ని ఇలా దాని యొక్క ఇన్ఫర్మేషన్ని ఇలా గ్యాదర్ చేసుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ అనేది ఫిష్ అనుకుంటే దాని యొక్క ప్రాపర్టీస్, ఒక వాల్యూస్ ఇలా ఉంటాయి. కలర్ అనేది గోల్డెన్ ఆరెంజ్, మ్యాక్సిమం స్పీడ్ 1.4 km/h, వెయిట్, లెంత్, అలా యాక్షన్స్ ఏం చేయగలదు? ఆ ఒక ఫిష్ ఏం చేయగలదు? స్విమ్ చేయగలదు, బ్రీత్ చేయగలదు, ఫ్లిప్, గీటు. ఇలా మన ఒక ఆబ్జెక్ట్ అనే ఒక ఇన్ఫర్మేషన్ని ఇలా గ్యాదర్ చేసుకుంటాం. ఒక గుడ్ వేలో ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటాం.